ముడుపు ఎలా కట్టాలి తెలుసుకుందాం నేటి మహర్షి టాక్స్ లో. ఒక పట్టు వస్త్రంలో కానీ నూలు వస్త్రంలో కానీ పసుపు, కుంకుమ, కొబ్బరికాయ పెట్టి అందులో 11 రూపాయలు కానీ అంతకన్నా ఎక్కువ గాని ముడుపుగా మనం పెట్టి దాన్ని మూటగా కట్టి 3 ముళ్ళు వేసి పూజ గదిలో భగవంతుని ముందు పెట్టాలి. ఆ తర్వాత మన సంకల్పం, కోరిక నెరవేరాక భగవంతుడికి ఆలయానికి వెళ్లి ఆ ముడుపును ఆలయంలోని హుండీలో వేయడమే ఈ ముడుపు చెల్లించడం. అప్పుడే మన మొక్కుబడి తీరుతుంది. ముడుపు అంటే భగవంతునిపై మనకున్న నమ్మకం. మన సంస్కృతి సంప్రదాయంలో మనకు భగవంతుడిచ్చే భరోసా ఈ ముడుపు. అందువల్లే ముడుపు చెల్లిస్తే మన కోరికలు, అనారోగ్య సమస్యలు, కష్టాలు అన్నీ తొలగిపోతాయని మన పెద్దవారు చెప్పడంలో ఉన్న ఆంతర్యం ఇదే ముడుపు చెల్లించడం అంటే. దీంతో మొక్కుబడి తీరుతుంది. ఇదే ముడుపు కట్టడం, ముడుపు చెల్లించడం. ఈ ముడుపు కట్టడం అన్నది భగవంతుడికి భక్తితో చేసే ప్రణామం, సమర్పణకు గుర్తు. నీవే దిక్కు అని మనం కోరుకుంటే భగవంతుడు మన సంకల్పాన్ని లేదా మన కష్టాలను గట్టెక్కిస్తాడు. అందుకే ముడుపు చెల్లించండి, అన్ని సమస్యలు తొలగిపోతాయి అని మన పెద్దలు చెప్పడంలో ఉన్న ఆంతర్యం ఇదే. ఇలాంటి మరిన్ని అంశాల కోసం నిన్నటి మేధస్సు నేటి ప్రేరణతో కొనసాగే మహర్షి టాక్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుంటారుగా. ఆచారం వెనుకున్న ఆంతర్యం కావాలా? పండుగలో ఉన్న పరమార్థం తెలుసుకోవాలా? మన సంప్రదాయం మీ మొబైల్లో వెంటనే డౌన్లోడ్ చేసుకోండి వేటి న్యూస్.